వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం 100+ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. యాక్చువల్గా నిన్న నైట్ మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత, నిన్న ఆఫ్టర్నూన్ మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఆర్బీఐ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. అదైతే మాత్రం అన్ని బ్యాంక్స్కి పాజిటివ్, మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మాత్రం ఇంకా పాజిటివ్. ఎందుకు ఏంటి అన్న దాని గురించి నేను క్లారిటీగా చెప్తాను. వాటితో పాటు సో యూఎస్ మార్కెట్స్లో బిగ్ ర్యాలీ వచ్చింది. వార్ టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. క్రూడ్ ఒక స్టేజ్లో నేను 90+కి వెళ్ళింది, కానీ మళ్ళీ 86కి వచ్చింది. ఎందుకు తగ్గింది అనేది ఒక క్లారిటీ ఉంది, చెప్తాను నేను మీకు. అట్లనే ఎఫ్ఐడిఐ డేటా గురించి, బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ గురించి, అండ్ అట్లనే సమ్ అదర్ ఇంపార్టెంట్ కంపెనీస్ ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అట్లనే వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. లాస్ట్ నైట్ అయితే మాత్రం డౌ జోన్స్ 613 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ 679 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవడం చూసాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే 1.19% డౌ జోన్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 2.78% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం. యూఎస్ మార్కెట్స్లో ఇంత స్ట్రాంగ్ ర్యాలీ రావడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ వన్, వార్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్, అది ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. సెకండ్ వన్ వచ్చేసరికి యూఎస్ రిలేటెడ్గా ఇంటర్నల్గా వాళ్ళ ఎర్నింగ్స్ వచ్చినాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ నిన్న ఒక్కరోజు 15-16% పెరిగింది. దాంతోపాటు యాపిల్ కంపెనీ షేర్స్ కూడా పెరిగినాయి. అండ్ అట్లనే ఫేస్బుక్ కంపెనీ షేర్స్ మాత్రం 9% క్రాష్ అయినాయి. అది యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వచ్చింది. ఓకే, బట్ కాకపోతే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎర్నింగ్స్ రావడం, మైక్రోసాఫ్ట్ డౌ జోన్స్లో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అవ్వడం, వాటితో పాటు వాటి పీర్ కంపెనీస్ ఏవైతున్నాయి అవి కూడా ర్యాలీ అవ్వడంతో నాస్డాక్కి, డౌ జోన్స్కి అయితే మాత్రం కొంచెం హెల్ప్ అయింది. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే మూవ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే జపాన్ మార్కెట్ 4.5% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద చైనా మార్కెట్స్ అన్నీ కూడా బిగ్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 1%, 2%, 4% పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. ఈవెన్ ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ ర్యాలీ అవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఉందండి. థర్డ్ రీజన్ అదేంటంటే నిన్న వాళ్ళకి కోర్ పీసీ ఇండెక్స్ డేటా, జీడిపి ప్రైస్ ఇండెక్స్ డేటా రిలీజ్ అయినాయి. ఫస్ట్ పాయింట్, పీసీ ప్రైస్ ఇండెక్స్ డేటా ఇయర్ ఆన్ ఇయర్ చూపిస్తాను చూడండి. లాస్ట్ టైం 4.1, ఎక్స్పెక్టేషన్ 3.7%, నెంబర్ కూడా 3.7% వచ్చింది. కోర్ పీసీ ఇండెక్స్ డేటా 0.3% లాస్ట్ టైం అయితే, ఈసారి ఎక్స్పెక్టేషన్ 0.1 ఇన్ 0.2, నెంబర్ కూడా 0.1 వచ్చింది. బేసిక్గా ఇన్ఫ్లేషన్ నెంబర్ రాకముందు పీసీ ఇండెక్స్ డేటా వస్తుంది. పీసీ ఇండెక్స్ డేటా కానీ, పీసీ ఇండెక్స్ డేటా, సిబి కన్జ్యూమర్ ఇండెక్స్ డేటా అని రెండు వస్తాయి యూఎస్కి. పీసీ ఇండెక్స్ డేటాలో కానీ పాజిటివ్గా ఉంటే ఇన్ఫ్లేషన్ డేటా పాజిటివ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నిన్న ఆల్రెడీ ఫెడ్ చెప్పారు కదా, ఒకవేళ కానీ నేను అనుకున్న ఇన్ఫ్లేషన్ రేట్స్ కానీ పాజిటివ్గా ఉండగలిగితే న్యూట్రల్గానే ఉంటా, లేకపోతే మాత్రం నా టార్గెట్ అచీవ్ అవ్వకపోతే నేను కొంచెం అగ్రెసివ్ స్టాండ్ తీసుకుంటా అన్నారు. సో మేబీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా పాజిటివ్గా రావడం కూడా యూఎస్ మార్కెట్స్కి బూస్టప్ అయింది. ఆన్ ద అదర్ సైడ్ జీడిపి గ్రోత్ రేట్ కూడా చూడండి. లాస్ట్ టైం వచ్చేసరికి 3.6, సో క్వార్టర్ అండ్ క్వార్టర్ అడ్వాన్స్, ఎక్స్పెక్టేషన్ 3.6 నుంచి 3.7, నెంబర్ ఏమో 6.3 వచ్చింది. ఈవెన్ జీడిపి గ్రోత్ రేట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లైక్ నార్మల్ డేటా చూసుకున్న 2.1%, ఎక్స్పెక్టేషన్ 2.1 to 2.2, నెంబర్ ఏమో 1.5% వచ్చింది. ఓవరాల్గా నెంబర్స్ చూసుకుంటే మాత్రం ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసే వచ్చినాయి. ఓకే, సో ఇది యూఎస్ మార్కెట్స్ని బూస్టప్ చేసింది. ఓకే, ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు బేసిక్గా మెయిన్ ఇండెక్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ అవుతుంది అనేది కూడా చూడాలి కదా. ఫ్యూచర్స్లో అయితే డౌ జోన్స్ ఫ్యూచర్స్ 230 పాయింట్స్ పాజిటివ్, నాస్డాక్ ఫ్యూచర్స్ 180 పాయింట్స్ పాజిటివ్. అక్కడ ఇండెక్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది, ఇక్కడ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఫ్యూచర్స్ పాజిటివ్గా ట్రేడ్ అవ్వడానికి మేజర్ రీజన్ అదర్ కంపెనీస్ లైక్ ఐ మీన్ యాపిల్ కానీ సమ్ అదర్ కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి, వాటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. సో వాటితో పాటు ఇది గిఫ్ట్ నిఫ్టీ కూడా బూస్టప్ చేసింది 24,413కి. నిన్న మనకి నిఫ్టీ 50 క్లోజ్ అయింది 24,000, అప్రాక్సిమేట్లీ 280 సంథింగ్ రీజన్స్లో. ఇప్పుడు రైట్ నో 24,413, 100+ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఇలా చూపించినప్పుడు ఏడిఆర్ కన్ఫర్మేషన్స్ కూడా తీసుకోండి. ఏడిఆర్ అంటే ఏంటి? మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. ఇన్ఫోసిస్ 5% క్రాష్ అయింది, విప్రో 1% కరెక్షన్ వచ్చింది. మేబీ ఐటీ కంపెనీస్ లాస్ట్ 5 days నుంచి బాగా పెరుగుతున్నాయి కదా, దానివల్ల ప్రాఫిట్ బుకింగ్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ బ్యాంకింగ్ స్టాక్స్ చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ 1.68, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.5%. ఏడిఆర్స్ అయితే మాత్రం కంప్లీట్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క ఏడిఆర్స్, సో అంటే ఇన్ఫోసిస్, విప్రో, బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క ఏడిఆర్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవడం గిఫ్ట్ నిఫ్టీని బూస్టప్ చేసింది అనేది నా ఒపీనియన్.
ఇండియన్ రూపీ 95.9 దగ్గరుంది. పర్వాలేదు. ఇంతకుముందు 96.8 ఉండేది. ఇప్పుడు 95.5 అంటే కొంచెం స్ట్రెంథెన్ అవుతుంది. కమోడిటీస్‌లోకి వెళ్లి క్రూడ్ చూస్తే యాస్ ఆఫ్ నౌ బ్రెంట్ ఆయిల్ అయితే 1.3% నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ 1.5% నెగెటివ్‌లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే బ్రెంట్ ఆయిల్ గానీ, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ గానీ కొంచెం నెగెటివ్ సైడ్ డిక్లైన్ అయినాయి. క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ నెగెటివ్‌గా రావడానికి కారణాలేంటి? మన గిఫ్ట్ నిఫ్టీలో అంత పాజిటివ్ మొమెంటమ్ రావడానికి కారణాలేంటి? ఈ 2 క్లారిటీగా డిస్కస్ చేద్దాం. క్రూడ్ ఆయిల్ ఒకానొక స్టేజ్‌లో $90 వరకు కూడా వెళ్ళింది. ఓకే. $90 వరకు. బట్ సడెన్‌గా 85కి ఎందుకు డ్రాప్ అయింది? ఇది కూడా చెప్తాను. యాక్చువల్‌గా అటాక్స్ అయితే మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాయండి. యూఎస్ వాళ్ళు ఇరాన్ పైన అటాక్ చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు వచ్చేసరికి యూఎస్ పైన అటాక్ చేస్తున్నారు. ఈ అటాక్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. ఓకే. యాస్ ఆఫ్ నౌ వచ్చేసరికి. బట్ కాకపోతే ఇక్కడ పాజిటివ్‌గా మార్కెట్స్ రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అనంటే, సో సౌదీ అరేబియా వాళ్ళు ఒక కొలేషన్ పెట్టారనమాట. వాట్ ఈజ్ మీన్ బై కొలీషన్? సింపుల్ చెప్పాలంటే 43 దేశాలకి వీళ్ళొక మెసేజ్ పంపించారు. ఇంటర్నేషనల్ మీటింగ్ ఒకటి పెట్టుకుందామని. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు రైట్ నౌ రెడ్ సీ దగ్గరే కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర అన్నిట్లి దగ్గర ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. మనం అందరం కలిపి ఒక టీమ్‌గా, ఒక సిండికేట్‌గా ఫార్మ్ అవుదాం. ఎవ్వరొచ్చినా కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నిద్దాం అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ మీటింగ్ పెడితే అందులో 14 దేశాలు ముందుకొచ్చినాయి. మీరు చూడండి ఈజిప్ట్, సుడాన్, ఐ మీన్ డిస్బౌటీ, పాకిస్తాన్, టర్కీ అండ్ అరబ్ స్టేట్స్, ఒమాన్, యూఏఈ అండ్ ఇవన్నీ కూడా అయితే మాత్రం సారీ ఇవి లిస్ట్ అయ్యి లేవు. అండ్ రెస్ట్ అయితే మాత్రం వచ్చేసరికి లిస్ట్ అయ్యి వచ్చినాయి. ఓకే. దీన్ని బట్టి ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమయ్యే ఉంటది. 14 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 14 కంట్రీస్ కూడా ఇందులో జాయిన్ అయినాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? సౌదీ అరేబియా కూడా సపోర్ట్ ఇవ్వడానికి కొన్ని కంట్రీస్ వస్తున్నాయి. అందరూ కలిపి ఒక మీటింగ్ అంటే అందరూ కలిపి ఒక కొలిషన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఇది మోస్ట్‌లీ డిఫెన్సివ్‌గా బాగా వర్కౌట్ అవుతది. రెడ్ సీ దగ్గర ఇంకా హౌతీస్ అటాక్ చేసిన ఇంటర్నేషనల్ కొలిషన్ ఉండేటప్పుడు హౌతీ ఎదుర్కోవడం చాలా కష్టం. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్. నువ్వు ఒక్కడివే ఇంకొకడి మీద అటాక్ చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళు 15 మంది అయ్యారు. నువ్వు ఒక్కడివి ఆ 15 మంది మీద అటాక్ చేయగలవా? చేయలేవు. సో, ఇది బిగ్ పాజిటివ్ అనమాట. ఈ పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్ ప్రైస్ డ్రాప్ అవ్వడానికి మాక్సిమం రీజన్స్‌గా మారినాయి. ఇన్‌ఫాక్ట్ యూఎస్ మార్కెట్స్ ర్యాలీ అవ్వడానికి వాళ్ళకున్న ఇంపార్టెంట్ కంపెనీస్ ఒక ఎర్నింగ్సే కాదు, ఇక్కడున్న క్రూడ్ ప్రైస్ కూడా డ్రాప్ అవ్వడం కూడా ఒక రీజన్. క్రూడ్ ప్రైస్ ఎందుకు డ్రాప్ అయింది? స్టిల్ వార్ జరుగుతున్నాయి. ఇప్పటికి అటాక్స్ జరుగుతున్నాయి. క్రూడ్ మరీ ఎక్కువ డ్రాప్ అయిపోలేదండి. 85 దగ్గర ఉంది. స్టిల్ ఇప్పటికి కన్సర్నే. బట్ కాకపోతే 90 అబోవ్ ఉన్న కన్సర్న్ కన్నా 85 దగ్గర ఉన్న కన్సర్న్ అనేది తక్కువ కదా! అది ఫస్ట్ పాజిటివ్ పాయింట్ అనమాట. సౌదీ అరేబియా వాళ్ళు కొలిషన్ ఎలా అయితే తీసుకొచ్చారో నెక్స్ట్ గల్ఫ్ కంట్రీస్ కూడాను స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర అలానే కొలిషన్ తీసుకొస్తే మేబీ ఈ వార్‌లో ఇరాన్ గెలవడం చాలా కష్టం. సో, ఇది మేజర్‌గా ఉన్న పాజిటివ్ పాయింట్. సెకండ్ వన్ ఇంకోటేంటో తెలుసా? బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్‌గా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్. సో, ఇక్కడ ఆర్‌బీఐ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రూల్‌నైతే మాత్రం ఇచ్చారు. సింపుల్ చెప్పాలంటే బల్క్ డిపాజిట్స్ చేసుకున్న వాళ్ళకి డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఆఫర్ చేయొచ్చు బేస్డ్ ఆన్ లిక్విడిటీ రిస్క్ అని చెప్పారు. క్లియర్‌గా నేను మీకు చెప్తాను. ఇంతకుముందు ఏం జరిగేదో తెలుసా? లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్. రమేష్ అనే ఒక పర్సన్ 100,00,00,000 డిపాజిట్ చేస్తున్నాడు. ఓకే. సురేష్ అనే పర్సన్ కూడా 100,00,00,000 డిపాజిట్ చేస్తున్నారు. ఇద్దరు సేమ్ అమౌంట్ డిపాజిట్ చేస్తే ఇద్దరికి సేమ్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఆఫర్ చేయాలి. డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఆఫర్ చేయకూడదు. రీసెంట్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళు మహారాష్ట్ర స్టేట్ రోడ్ కార్పొరేషన్ వాళ్ళకి ₹450,00,00,000 అంటే సారీ ₹45,00,00,000 ఎక్స్‌పెన్సెస్‌లో చూపించారని మనం ఐ మీన్ కొంచెం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మీద చాలామంది సెల్ చేయడం జరిగింది. సేమ్ టైమ్ ఆ కంపెనీ మీద చాలామంది ఎకనామిస్ట్స్ కూడా నెగెటివ్ రేటింగ్ కూడా ఇచ్చారు. సీఈఓ కూడా ఎథిక్స్ ప్రకారంగా లేదని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం, ఇవన్నీ కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఒక బిగ్ కన్సర్న్ అయినాయి. ఇప్పుడు ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే, మీకు లిక్విడిటీ రిస్క్ లేకపోతే బల్క్ డిపాజిట్‌లకి డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఆఫర్ చేసుకోండి అని చెప్పింది. వాట్ ఈస్ మీన్ బై లిక్విడిటీ రిస్క్? లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ ఇదే రమేష్ ₹100,00,00,000 డిపాజిట్ చేశారు. 5 సంవత్సరాలు హోల్డ్ చేస్తా అన్నాడు. ఇదే సురేష్ ₹100,00,00,000 డిపాజిట్ చేసి 5 రోజులే హోల్డ్ చేస్తా అన్నాడు. 5 రోజులంటే నువ్వు అడిగేస్తావని నీకు తెలుసు. ఆబ్వియస్‌లీ ఆ డబ్బులు నేను నా దగ్గరే ఉంచుకోవాలి. కరెక్ట్. సో, నా దగ్గరే నేను ఉంచుకోవాలి. సో, అప్పుడు నీకేంటి? నీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఆఫర్ చేస్తా. వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఆఫర్ చేస్తా. అంటే నాకు లిక్విడిటీ రిస్క్ లేకుండా ఉన్నంత వరకు నేను ఎంతైనా ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఆఫర్ చేయొచ్చు. లిక్విడిటీ రిస్క్ ఉంటే దానికి ఇంట్రెస్ట్ రేట్స్‌ని తక్కువ ఆఫర్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా ఆ అమౌంట్‌ని కూడా నేను హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఉన్న అమౌంట్ అంతా కూడా లోన్ ఇచ్చేయకూడదు. ఇంకోటి ఏ ఇంట్రెస్ట్ రేట్స్ అయినా గాని నువ్వు ఆఫర్ చేస్తుంటే బల్క్ డిపాజిట్స్‌కి ఇది ఓన్లీ బల్క్ డిపాజిట్స్‌కి మళ్ళీ పబ్లిక్‌కి కాదు. ఓకే. పబ్లిక్‌కి చేసే ఇంట్రెస్ట్ రేట్స్, బల్క్ డిపాజిట్స్ అన్నీ నీ వెబ్‌సైట్‌లో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అప్డేట్ అయిపోవాలని ఆర్‌బీఐ రూల్ అయితే ఇచ్చింది. ఈ బల్క్ డిపాజిట్స్ విషయంలో
డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తున్నారు. ఓన్లీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇంటర్నల్‌గా ఇస్తుందన్న పాయింట్‌కి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నెగెటివ్‌గా రియాక్ట్ అయింది. ఇప్పుడు రైట్ నౌ ఆర్‌బీఐనే ఎవరినైనా ఇచ్చుకోమని చెప్పినప్పుడు ఎంటైర్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్‌కి ఇది బిగ్ పాజిటివ్. మేబీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ని కూడానా పాజిటివ్ సైడ్ ఈరోజు ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్యాంకింగ్ స్టాక్స్‌ని బూస్టప్ చేయొచ్చు. ఒకవేళ గాని బ్యాంకింగ్ స్టాక్స్‌ని బూస్టప్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పాజిటివ్‌గా వెళ్ళే ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. ఇదే పాజిటివ్ పాయింట్ ఏంటి నేను చెప్తానన్నది. ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఐ డేటా గురించి చూసుకుంటే ఎస్టర్డే ఎఫ్ఐఐలో 3623 క్రోర్స్ ఎఫ్ఐఐ మార్కెట్‌లో బై చేస్తే డిఐ 1864 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో బిల్డ్ చేసిన పొజిషన్స్ చూస్తే ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ కొంచెం షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. ఆప్షన్స్ సైడ్ షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. ఈవెన్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ కూడా షార్ట్ కవరింగ్ చేస్తున్నట్టే కనపడుతుంది. ఓవరాల్‌గా ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటాస్‌లో షార్ట్ కవరింగ్ కనపడుతుంది. ఈ షార్ట్ కవరింగ్ మొమెంటం అనేది ఈరోజు నిఫ్టీకి బూస్టప్ చేసే ఛాన్స్ ఉందా? నిఫ్టీకి 24,500 సైకలాజికల్ నెంబర్. మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ ఒకవేళ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 24,500 లెవెల్‌ని మేబీ రీటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. 24,500 లెవెల్ వరకు ఈరోజు ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయండి. 500 లెవెల్ ఈరోజు బ్రేక్ అయినా మాత్రం దాన్ని ట్రస్ట్ చేయొద్దు. నెక్స్ట్ 2 డేస్ మార్కెట్‌లో హాలిడేస్. ఇప్పటికీ కూడా కన్సర్న్స్ ఉన్నాయి గైస్. కన్సర్న్స్ ఏంటి అనేది మీరు అడగొచ్చు. ఫస్ట్ వన్ వార్ టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. 2 క్రూడ్ ఆయిల్ ఇంకా హయ్యర్ లెవెల్‌లోనే ఉంది. 3 వచ్చేసరికి యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ ఇప్పటికీ కూడా 4.6 హయ్యర్ లెవెల్స్ దగ్గర యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ సస్టైన్ అవుతుంది. వీటితో పాటు ఐటీ కంపెనీస్‌లో కరెక్షన్ వచ్చింది. ఇవి లిటిల్ బిట్ మార్కెట్స్‌కి కన్సర్న్స్. సో, మేబీ ఒకవేళ ఈ కన్సర్న్స్ బట్టి 24,500 దగ్గర నిఫ్టీ స్టాప్ అయితే మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయండి. 24,500 ఈరోజు ఒకానొక స్టేజ్‌లో బ్రేక్ అయిపోయినా కూడానా మండేకి కాల్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయొద్దు. వార్ సిట్యుయేషన్స్ ఇంకెలానే ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంట్రాడే ట్రేడ్‌తోనే స్టాప్ చేయండి. ఆఫ్టర్‌నూన్ 2 తర్వాత కూడా ట్రేడ్స్ ప్లాన్ చేయడానికి ప్రయత్నించొద్దు. ఇంపార్టెంట్ కంపెనీ ఎర్నింగ్స్ అయితే లేవు. బట్ వార్ రిలేటెడ్‌గా ఇంకా ఇష్యూస్ అలానే టెన్షన్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి ఎవ్వరు కూడా పొజిషన్స్‌ని అయితే మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అయితే మాత్రం ప్రయత్నించొద్దు. 2:00 నుంచి వాలటైల్‌గా అయితే ఉంటది. ఓవరాల్ నా వ్యూ ఈరోజు నిఫ్టీ 24,300 నుంచి 24,500 ఇన్ బిట్వీన్‌లో ఉండొచ్చు. 24,500ని రీటెస్ట్ చేసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ 78,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ సెన్సెక్స్. మేబీ సెన్సెక్స్ 77,900 నుంచి 78,500 ఈ 600 పాయింట్స్ రేంజ్‌లో ఉండొచ్చు. మేబీ 78,500ని సెన్సెక్స్ రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఫస్ట్ 1 అవర్‌లోనే ఇవి రీటెస్ట్ చేసేస్తే డే మొత్తం కన్సల్టేషన్‌లో ఉండే ఛాన్స్ ఉంటది. లేదా ఒక 1 వరకు కన్సల్టేషన్ నుండి 1, 2 తర్వాత అప్ సైడే బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటది. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకపోతే. వస్తే మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అవుతది. రాకపోతే మాత్రం బ్రేక్ అయ్యి పాజిటివ్‌గా వెళ్ళడానికే ఛాన్సెస్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 57,000 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. కరెంట్‌లీ బ్యాంక్ నిఫ్టీ 57,000 లెవెల్ అబోవ్‌నే ఉంది. అయితే స్ట్రాంగ్ క్యాండిల్స్ ఏం కాదు. కానీ లాస్ట్ 3 డేస్‌లో ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా కామన్‌గా మార్క్ చేసింది 57,330. ఎనీథింగ్ బ్యాంక్ నిఫ్టీ గాని 57,330 లెవెల్ అబోవ్ గాని సస్టైన్ అవ్వగలిగితే స్లోగా బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ మొమెంటం కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 26,250 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ ఆ లెవెల్ దగ్గరే ఫిన్ నిఫ్టీ యెస్టర్‌డే క్లోజ్ అవ్వడానికి ట్రై చేసింది. ఈరోజు గాని ఫస్ట్ 1 అవర్ ఆ లెవెల్ అబోవ్ గాని హోల్డ్ అవ్వగలిగితే 26,400ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనాన్స్ స్టాక్స్‌కి అయితే మాత్రం ఆర్‌బీఐ ఇచ్చిన రూల్ బిగ్ పాజిటివ్. మరి చూడాలి ఎలా రియాక్ట్ అవుతదనేది. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్ కరెంట్‌లీ బిట్‌కాయిన్ 64,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న ఒకానొక స్టేజ్‌లో 65,500 దగ్గర ట్రేడ్ అవ్వడం మనం చూసాం. రీటెస్ట్ చేసింది. మీకు గుర్తుందా మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. మేబీ ఇది రీటెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యి డిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటదని. సో, ఇప్పుడు రైట్ నౌ ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. 65,500 మేబీ మండేనే బ్రేక్ అవుతది అనుకుంటున్నా. ఎందుకంటే రేపు హాలిడే, ఎల్లుండి హాలిడే. సో, మాక్సిమం ఈ జోన్ దగ్గర కన్సాలిడేట్ అయ్యి అప్పుడు బ్రేక్‌ఔట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటదనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ 4,100 అండ్ సేమ్ టైమ్ 3,965 రెండు కూడా ఒక ఇంపార్టెంట్ జోన్ కింద మనం కాలిక్యులేట్ చేసాం. 4,100 నుంచి 3,965 ఇన్ బిట్వీన్ రేంజ్‌లో గాని ఒకవేళ గాని గోల్డ్ గాని ట్రేడ్ అయితే మాత్రం ఎనీ సైడ్ మనం బ్రేక్‌ఔట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఎనీథింగ్ 4,100 లెవెల్ గాని బ్రేక్ అయితే అప్ సైడ్, ఇది బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్. కానీ క్రూడ్ ప్రైస్ ఇప్పటికీ కూడా క్రూడ్ ప్రైస్ హయ్యర్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి, వార్ టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం ఇవ్వకపోవచ్చు. వాలటైల్‌గా మొమెంటం ఇవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ కూడా సేమ్. ఇప్పుడు సిల్వర్, గోల్డ్
బిట్‌కాయిన్, సేమ్ టైమ్ యూఎస్ స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి. చాలా స్టాక్స్ స్కైనిక్స్ 22% పెరిగింది. మార్వెల్ 17%, ఇంటెల్ 13%, అడ్వాన్స్ మైక్రో డివైజెస్ 14%, మైక్రోన్ టెక్నాలజీ 20%. ఈ స్టాక్స్ పర్ డే ర్యాలీ చూసారా? అందుకే నేను మీకు మొన్న చెప్పిన హెవీగా క్రాష్ అయినా కూడా ఈ స్టాక్స్ మంచి ఆపర్చునిటీగా ఉంటాయని. సో, అందువల్ల ఇలాంటి స్టాక్స్‌లో మీరు డిప్ అవుతునేటప్పుడంతా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుందాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ పెట్టినా ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు యూఎస్ స్టాక్స్ డిప్‌లో ఉన్నవన్నీ కూడా మీకు ఆపర్చునిటీకి వచ్చినేటప్పుడు ట్రేడ్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్‌ని ఇనిషియేట్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఎవరైనా గానీ గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో కూడా యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకున్న ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ట్రేడ్ చేయాలో మీకు తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఇంకోటి 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. లెవరేజ్ ఉంటది. బట్ లెవరేజ్‌కి చార్జెస్ అయితే అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటి అనంటే ఎక్స్‌పైరీ ఉండదు. సో, ఇది మీకున్న బెనిఫిట్. ఓకే. సో, ఎవరైనా ఓపెన్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో లింక్ పెట్టిన లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నౌ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. జేబీఎం ఆటో ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. అందులో జేబీఎం ఆటో ఎర్నింగ్స్ అన్నీ కూడా డబుల్ డిజిట్ గ్రోత్‌తో అయితే మాత్రం వచ్చినాయి. కొంచెం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. స్విగ్గీ ఎర్నింగ్స్ వచ్చినాయి. స్విగ్గీ ఎర్నింగ్స్‌లో యాక్చువల్‌గా నెట్ ప్రాఫిట్‌లో సో, 791 క్రోర్స్ లాస్ చూపిస్తుంది. కానీ ఇక్కడ అదర్ ఇన్‌కమ్ 211 క్రోర్ ఉంది. ఇది కూడా అదర్ ఇన్‌కమ్ లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసి ఈసారి ఎక్కువొచ్చింది. సో, అదర్ ఇన్‌కమ్ ఎప్పుడైనా ఎక్కువుండి నెట్ ప్రాఫిట్‌లో లాస్ తగ్గినా కూడానా, సో, లేకపోతే మాత్రం నెట్ ప్రాఫిట్ పెరిగినా కూడా అంత సపోర్టివ్‌గా నేను తీసుకోను. కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ ఏం చెప్పింది అన్న దాన్ని బట్టి స్విగ్గీ ఈరోజు రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ నెట్ ప్రాఫిట్ 50% పెరిగింది. రెవెన్యూ 32% పెరిగింది. ఎబిటా 52.6% పెరిగింది. మార్జిన్స్ 12% పెరిగినాయి. జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ నంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్‌గానే వచ్చినాయి. థర్మెక్స్ నంబర్స్ అయితే మాత్రం ఎస్టిమేటెడ్ నంబర్స్‌ని బీట్ చేసి రాలేదు. నివాబూపా నంబర్స్ అయితే మాత్రం లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం స్ట్రాంగ్‌గానే వచ్చినాయి. టొరెంట్ ఫార్మా యొక్క నంబర్స్ కూడా కొంచెం పాజిటివ్‌గానే వచ్చినాయి. బట్ నెట్ ప్రాఫిట్ కొంచెం న్యూట్రల్‌గా రావడం జరిగింది. వీటితో పాటు ఎన్ఎస్‌డిఎల్ కంపెనీ కొంచెం మిక్స్డ్‌గా వచ్చినాయి. రెవెన్యూ పెరిగినా, నెట్ ప్రాఫిట్ పెరిగినా మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవ్వలేదు. మజ్గాన్ డాక్ షిప్ బిల్డ్ కంపెనీ పాజిటివ్‌గా వచ్చింది. టాటా స్టీల్ కంపెనీ యొక్క నంబర్స్ కొంచెం మిక్స్డ్‌గా రావడం జరిగినాయి. ఆర్టీ ఇండస్ట్రీస్ నంబర్స్ కొంచెం పాజిటివ్‌గా వచ్చినాయి. ఆల్మోస్ట్ డబుల్ డిజిట్‌తోనే అన్ని గ్రోత్ ఇచ్చినాయి. డేటా ప్యాటర్న్స్ నంబర్స్ అయితే మాత్రం మిక్స్డ్‌గా వచ్చినాయి. కొన్ని పాజిటివ్, కొన్ని నెగెటివ్‌గా అయితే మాత్రం వచ్చినాయి. ఎన్ఎస్‌సి ఇది స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వలేదు. బట్ నంబర్స్ అయితే మాత్రం అంత పాజిటివ్‌గా ఎన్ఎస్‌సివి రాలేదు. ఈరోజు ఎర్నింగ్స్ వస్తున్న కంపెనీస్ ఇక్కడ స్క్రీన్ మీద మీకు డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. ఈ కంపెనీస్ మీద ఎవరు కూడా పొజిషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. మేజర్‌గా మారుతి సుజుకి ఎర్నింగ్స్ ఉన్నాయి. ఇది మండేకే డైరెక్ట్‌గా ఇంపాక్ట్ చేస్తది. సన్ ఫార్మా లాంటి కంపెనీస్ కూడానా. బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే న్యూస్ అప్డేట్స్ ఇంకేమీ నాకు కనిపించట్లే ఎక్సెప్ట్ ఆర్‌బీఐ న్యూస్. సో, మేబీ ఇంకేమైనా ఉంటే డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మీకైతే అనలైజ్ చేసి చెప్తాను. హోప్ క్లియర్ కట్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.